ఇదివరకు అయితే ఆదిలో భూమి మరి నీళ్ల మీద సముద్రం మీద పునాది వేసినట్టు అధికారులు చెప్తున్నాం. ఇప్పుడు ఉన్న భూమి ఏదంటే ఆకాశం మందు దేవుడు ఎలాడబడి తీస్తున్నాడు. ఎందుకంటే మొదటి భూమి మరి అది గతించిపోయిందంటే సాతాను ఆ యొక్క భూమిని పాడు చేసి ఈ యొక్క లోకంలోకి వచ్చినట్టు మరి యోబు గ్రంథంలోనూ యెషయా గ్రంథం కూడా మనం ఉన్నది. అయితే అంత వివరించడం కాదు కానీ ఇప్పుడున్న మొదటిలో భూమి అయితే నీళ్ల మీద అతను పునాది వేసినట్టు ఈ వాక్యంలో చెప్తున్నది. అయితే ప్రస్తుతం మనం ఉన్న భూమి ఆయన ఉత్తరాన దేవుడు ఆకాశాన్ని నుంచి వేలాడదీసినట్టు దేవుని గ్రంథంలో మనకు వ్రాయబడినది. అయితే మరి యొక్క భూమి సమస్తంలో ఉన్న మనం కూడా ఎవరు కూడా ఎటువంటి విషయంలో కూడా ఇది నాది అది నీదని కూడా గర్వించవలసిన ఆస్కారం. ఎందుకంటే సమస్తము సృజించిన వాడు ఆయనే. ఆయనది మనం ఉన్నాం. మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తుంటే ఆయన కృపను బట్టే మనం ఇస్తున్నాం. ఆయనకే మహిమ ఇదంతా కూడా. అంటే దేవుడు నీకు ఉద్దేశం కల్పించిన కనుక మనం ఎవరికైనా సహాయం చేయాలని ఏది చేయాలని కూడా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేలాగా మనం అనుకోవాలి. అంతేగాని ఇది నాది అంటాక మనకి ఈ లోకంలో ఉన్నంత వరకు ఇది మనం నాది నీది అనుకుంటాం. కానీ సమస్తమును మనం ఏం చేసినా ఆయన మహిమ మాత్రమే జరగలేక మనం అందరం కూడా చేయాలి. అయితే యెహోవా 3వ వచనం మనం చూసుకున్నది యెహోవా పర్వతంలో ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు. ఇక్కడ మరి 2 విషయాలు ఉన్నాయి. ఆయన పర్వతం అనగా ఏమనగా ఆయన మరి సియోను కొండ అనగా మరి దేవుని పరిశుద్ధ మందిరము. అయితే ఈ మందిరములో మరి ఎవరు ఉండాలి అని మనం చూస్తే ఆయన పరిశుద్ధ ఆలయంలో నివసించదగిన వాడు అనగా ఎవరు నివసిస్తారంటే 4వ వచనంలో మరి ఖచ్చితమైన ఒకటి చెప్పాడు. ఎవరు దేవుని మందిరం అనగా ఆయనంటే ఇక ఉదాహరణగా ఈ లోకంలో దేవుని మందిరము, అయితే పరలోకము దానికి దేవుడు మరి గగనంలో చీల్చిన వస్తున్నారనగా అప్పుడు ఎవరు ఉండగలరని మనం చూసినట్టే ఆయన వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణములు చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగిన వాడే. మరి యెహోవా మందిరములు ఎవరు నిలవగలరంటే ఎవరైతే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టగా ఉంటారో కపటముగా ప్రమాణము చేయకయు ఇది చేస్తారు అది చేస్తారని మరి చెప్పులు చేయకుండా ఉన్నవారు మరి నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగిన వారే దేవుని మందిరంలో ఆ యొక్క దేవుడు వచ్చే సమయాన్ని మనం వ్యర్థపడే దానిలో మనం ఉంటాం. అయితే ఇంకా 7 వచనాల నుంచి 9 వచనాల కూడా దేవుడు మరి మన ప్రజలకు చెప్పే విధానంగా మనకు కొంటున్నాడు. గుమ్మములారా మీతో పరిగెత్తుకొని మహిమ గలను ప్రవేశించినప్పుడు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లాభదెత్తుకుని మహిమ గల ఈ రాజు ఎవడు అపసౌర్యములారా యెహోవా యుద్ధశూరుడైన యెహోవా గుమ్మములారా మీ తలలు పరిగెత్తుకుని. ఇలా ఇవన్నీ చూసుకుంటే ఆయన గుమ్మములారా అంటే పురాతనమైన ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. దేవుడు వస్తున్నాడు కనుక ఇదిగో నేను గగనము చీల్చుకుని వస్తున్నాను కనుక ఎవరైతే సిద్ధపడి ఉంటారో కనుక మీ హృదయం అనే తలుపును మీరు తెరిచిపెట్టుకోండి. మీ గుమ్మములను మీరు తలుపు చేసుకునేదానికి నేను మీతో వస్తాను. ఒకవేళ మనం ఏ అయినా అనేకమైన సంబంధం వల్ల కానీ మన హృదయం దాన్ని మూసిపడిపోతుంటే ఇప్పుడు అనుకున్నా పురాతనమైన గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి అని మీ మహిమ గల ఈ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీ యొక్క హృదయాలను ఇంకా మీరు బండ పరిస్థితిలో ఉంటే మీరు ఓపెన్ చేసుకుని ఉండండి, నేను వస్తున్నానని ఒక సందేశాన్ని కూడా ఇస్తున్నట్టు మనకి లోకం ఉంది. అయితే ఈయన బలశౌర్యం గలవాడు. ఈయన బలాన్ని ఎక్కడ చూపించాడంటే మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులకు వచ్చినప్పుడు ఆయన అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. సముద్రాన్ని 2 పాయలు చేస్తున్నాడు. తర్వాత మరి ఆయన దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధాలు చేస్తున్నాడు. ఈయన బల కార్యం అంటే మనం అనేకమైన చెప్పుకోవచ్చు. 72వ కేంద్రంలో కూడా అసభగా రాస్తారు కదా. ఇలాగా అనేకమైన ఉన్నాయి కనుక ఆయన బలశూరుడు, ఆయన బలవంతుడు, ఆయన అన్ని కూడా మరి మహిమగల రాజుగా ఉన్నాడు కనుక మనమందరం ఆయన మహిమకు యోగ్యుడు కనుక బలాఢ్యుడైన దేవుడిని మనం స్తుతించాలి. ఆయనే ఎవరండి? సైన్యముల అధిపతి యెహోవాయే. ఆయన ఈ మహిమగల రాజు కనుక మనం ఆ మహిమగల రాజుని కొరకు మనం ఎదురు చూస్తాం. ఆ యొక్క యుద్ధశూరుడైన యెహోవా మన దగ్గర ఉంటే మరి దావీదు కూడా ఎవరిని బట్టి యుద్ధం చేస్తుందంటే ఆయన శక్తిని బట్టి కాదు, ఆయన దగ్గరున్న కట్టబడి కానీ యుద్ధము యెహోవాదే. యుద్ధం మన యెహోవా పక్షాన్ని నేను వస్తున్నాను వచ్చి యుద్ధించాడు. ఎప్పుడైతే మనము మన దేవుడు బలాఢ్యుడు, మన దేవుడు శూరుడు అని మనం ఎప్పుడైతే యొక్క బలశూరుడైన సైన్యం అతని పక్షాన మనం నిలబడ్డామో అన్ని కూడా విజయాలే సంభవిస్తాయి. ఈ రీతిగా మనందరూ కూడా ఆ యొక్క మహిమగల రాజు కొరకు ఎదురు చూసే వరకు ఉందాం. దేవుడి వాక్యం దీవించబడుగాక.